నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సినిమా ఏదో పలానాదని నాకు గుర్తులేదు కానీ దాంట్లో ఒకడు అంటాడనమాట. అంటే హీరో క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి అంటాడు. ఏమంటాడంటే, ఒరే నువ్వు ఒకరిని మోసం చేస్తే అంతో ఇంతో బాగుపడతావేమో, 10 మందిని మోసం చేస్తే ఇంకొంచెం బాగుపడతావేమో, అదే నిన్ను గన నువ్వు మోసం చేసుకుంటే అని చెప్తాడనమాట. ఆ గ్యాప్ ఏదో మీకు ఏదన్నా కుదిరితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, లేకుండా అంటే వీళ్ళ చేసినటువంటి పాపంలో కీలక పాత్ర పోషించినటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకుంటే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జైలు తలుపులు తట్టాల్సి వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో వైవి సుబ్బారెడ్డి పిఏని పిలిచి విచారణ చేయడం జరిగింది. తద్వారా ఇంకా వైవి సుబ్బారెడ్డి కూడా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా ఆ గ్యాప్లో ఏం చేశారంటే వైవి సుబ్బారెడ్డి అసలు ఆయన పిఏ అన్నారు, నాకు సంబంధం లేదని చెప్పి కూడా అన్నాడు. కానీ వీళ్ళిద్దరు కలిసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్లో ప్రతి ఒక్కటి బయటపెట్టడంతో ఇంకేముంటుంది, నోరు మెదపకుండా ఆగిపోవాల్సి వస్తుంది. ఎస్, అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసుకొని ఆ రోజు వీళ్ళు చేసినటువంటి వ్యాపారాన్ని వెలికి తీస్తూ వీళ్ళు కోరుకున్నటువంటి సిట్టు ఈ రోజున ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసుకొస్తూ వస్తుంది. అందులో భాగంగా ఒక ప్రధానమైన అంశం, వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4,69,00,000 రూపాయలు ఉన్నాయని చెప్పి గుర్తించిందనమాట సిట్ అధికారులు. అసలు కొసమెరిపోయిందంటే, ఈయన పిఏ పనిచేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు అంటే వైసీపీ హయాంలో 5 సంవత్సరాలు కలిపి కూడా ఆదాయం ఎంత వచ్చిందంటే 65 లక్షలే లెక్కాచారం ప్రకారం. లేదా చిన్నపాటి బిజినెస్లు చేసుకున్నా కూడా మ్యాక్సిమం 1 కోటి దాటుతుంది. కానీ ఈయన కేవలం క్యాలిక్యులేటెడ్గా 4,69,00,000 అని చెప్తున్నారు. కానీ బయట మార్కెట్లో వైవి సుబ్బారెడ్డి పిఏకున్నటువంటి ఇమేజ్ అప్పన్న అనేటువంటి వ్యక్తికి ఏకంగా 60-70 కోట్ల రూపాయల పైన సంపాదించాడు అని చెప్పి. ఇంకా పిఏగా పనిచేసినటువంటి పలానా బండ్రోత్ ఎంత సంపాదించిందంటే వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించింటాడు? బేసిక్ లాజిక్ కదా. అంటే దేవుడి దగ్గరికి వీళ్ళు పోతే, దేవుణ్ణి 2 కళ్ళతో వీళ్ళు కనుక చూస్తే వీళ్ళ కంటకు కనిపించేది కేవలం డబ్బు డబ్బు డబ్బు, అది తప్ప రెండోది లేనే లేదని మనకైతే దీన్ని బట్టి అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి అంశం పేపర్లో వేశారు. అందులో 4,65,00,000 రూపాయలు వేర్వేరు ఖాతాల్లోకి మళ్లింపు. ఆయనకు వచ్చినటువంటి డబ్బు చాలా ఖాతాలోకి మళ్లించేశాడంట. 2019 నుంచి 2024 మధ్య చిన్న అప్పన్న ఆయన పేరు, మనం మాట్లాడేటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ, ఆయనకు వచ్చి 65 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. కానీ ఆయన ఖాతాల్లో కోట్ల డబ్బు జమ. ఎవరు జమ చేశారు? ఆ పిఏకి అంత సీన్ ఉండదా? జనరల్గా బినామీలు గినామీలు అని పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ రకాన జరిగినటువంటి వ్యవహారం తప్ప రెండోది కాదనేది మనకైతే అర్థమవుతుంది. ఒరే నాయన నీ దాంట్లో పెట్టుకోరా అంటే వాళ్ళు ఊహించుండ్రో, మా దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకేమవుతుంది అనే ఫీలింగ్లో ఉన్నారు. అది తప్ప రెండోది కాదు. ఆకలి తేపుకి అరగని తేపులకి చాలా తేడా ఉంటుంది. వీళ్ళు అరగని తేపులు అనమాట. ఇది స్పష్టం, సుస్పష్టం. ఇంకా కల్తీ నెయ్యిపై చర్యలు తీసుకొని నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఆయన సహజంగా ఆయన ఆచరించే మతమే వేరే, మనందరికీ తెలిసినటువంటి విషయం. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు పోయినప్పుడు ఈయన చేపించినటువంటి నామస్మరణ లేనిది జగన్నామస్మరణ అని చేపించాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్పాల్సిన కాడ జగన్నామస్మరణ ఏదో సంథింగ్ అట్ట, అంటే దేవుడు అని అతను కనపడలా. మొత్తం జగనే జగనే అంటే తిరుమల కేంద్రంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలికిచ్చాడు. అటువంటి వ్యక్తికి దేవుడి పైన ఏ పార్టీ గౌరవం ఉంటుంది, ఏ పార్టీ నమ్మకం ఉంటుంది, ఏ పార్టీ విశ్వాసం ఉంటుంది? ఇంకా కల్తీ నెయ్యిపై చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఇంకా పిఏ ఖాతాలోకి జమైంది లంచాల సొమ్మేనని భావిస్తున్న సిట్టు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి. ఇంకా సహజంగా ఇప్పుడు ట్యాక్స్ పేయింగ్ కానీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లో, లేకుంటే చిన్నపాటి మనం ఆఖరికి పానీపూరి బండి కాడికి పోయినా కూడా పాపము, లేదా పలానా చిల్లరంగడి కాడికి పోయినా కూడా ఏమవుతుందంటే, మనం ఫోన్పేలో పేటిఎంలో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. వాళ్ళు డైరెక్ట్ అకౌంట్ కాదు, వాళ్ళు మర్చెంట్ అకౌంట్ అని సపరేట్ ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి వైట్ కాలర్లో పనులు చేసుకోవాల్సి వస్తుంది. అట్టాడిది మీకు చేతనైతే 4,65,00,000 రూపాయలకి మీరు ఖాతాకి యాని చెట్టు వచ్చాయి దేంట్లో సంపాదించారని చెప్పి చూపించగలిగే దమ్ము వీళ్ళ కాడ ఉండదు. ఇంక ఏమంటారంటే, సుప్రీంకోర్టు వరకు పోయి నా ఖాతాలోను నా భార్య ఖాతాలోను మాకు సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి ట్రాన్సాక్షన్లు మీరు చూసేదానికి అవ్వదు, దయచేసి దీన్ని ఆపండి అని చెప్పి ఈయన సుప్రీంకోర్టు తలుపులు తట్టి మరి ఈయన అడగడం. ఇంకా సుప్రీంకోర్టు కూడా అందుకు మినహాయించినట్టే మనకైతే అర్థమవుతున్నటువంటి సంగతి. వైకాపా హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు కె చిన్న అప్పన్నకు 2019 నుంచి 2014 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం 65 లక్షలు. ఎక్సలెంట్ రా స్వామి, అది జీతమా 2019-2024 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయము 65 లక్షలు. అంటే దాని అర్థం నెలకు 1 లక్ష రూపాయల దాకా ఆయన సంపాదించినాడు కేవలము
పిఏగా ఉన్నందుకు ఇంకా ఓఎస్డి అనే ఒక ముసుగేసుకున్నందుకు ఢిల్లీలో ఈయన చేసినటువంటి లాబింగ్లు పైరివీలు అది వేరే లెవెల్ అనమాట. అంటే ఈడ దేవుడికి సేవ చేసుకోమని చెప్పి ఆ భక్తులకి ఏదైనా కోఆర్డినేషన్గా ఉండి లేకుండా ఏదైతే వ్యవస్థలు ఉంటాయో తిరుమలకు సంబంధించి టీటీడీ కేంద్రంగా వాటిని ఒక గాడిలో పెట్టడం కానీ ఎవరు బాగా పనిచేస్తున్నారో చూసుకోమని ఆయనకు అప్పగిస్తే ఈయన ఏడున్నాడో ఈడ జీతాలు పడతా ఉండాలా, ఈలోపు ఓఎస్డీగా ఢిల్లీ కేంద్రంగా ఆడ పైరివీలు లాబింగ్ చేస్తూ ఉండాలి. అంటే ఈ లింక్ అంతా ఏడ మొదలుపెట్టి మిథున్ రెడ్డి కాడ ఎండ్ అయిపోయిందనమాట. ఈ రకాన ఆయన పని చేసుకుంటూ వచ్చాడు. ఈయన ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చి 4,69,00,000 రూపాయలు. ఏ రకాన వేసుకున్నా కూడా మనం ఇందాక చెప్పినట్టు 60 లక్షల రూపాయలు మాత్రమే ఉండాల్సినటువంటి ఏనాదాయము ఏకంగా 4,69,00,000 కేవలం ఒక శాంపుల్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా అంత రేంజ్ డబ్బు ట్రాన్సాక్షన్ చేసి అంటే అతని ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే అని వైసీపీ వారు ఆయన రోల్ మోడల్గా తీసుకున్నారు. ఇవాళ వాస్తవం అది. ప్రస్తుతం చిన్నప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ 4.98 లక్షలే. అంటే 4,98,000 అంటే 2,000 తక్కువ 5 లక్షలు డబ్బులు ఉన్నది క్లోజింగ్ బ్యాలెన్స్ ఇప్పటికి కూడా ఆయన దాంట్లో అని సిట్ గుర్తించింది. అతని ఖాతాల్లో 4,69,00,000 ఎక్కడి నుంచి జమ అయ్యాయి, అంత భారీ మొత్తాలు ఎందుకు వచ్చినట్లు, ఆ సొమ్మును ఏ ఖాతాల్లోకి బదిలీ చేశారనే కోణంలో కీలక వివరాలు రాబట్టిన సిట్ ఇదంతా కల్తీ సరఫరా దారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని చిన్నప్పన్న ఖాతా నుంచి అంతిమ లబ్ధిదారుకు చేరిందని గుర్తించింది. అది కదా కథ. అంటే అన్నిట్లో అంతిమ లబ్ధిదారుడే. ఒక సినిమా పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంటుంది, ఒరే నాయన నీ వెనకల ఎవరో పవర్ ఉన్నది అని చెప్పి ఆ పలానా నదియా క్యారెక్టర్తో పోసాని కృష్ణమూర్తి వచ్చి అంటాడనమాట. వెనకల ఆ సినిమాలో హీరో క్యారెక్టరైజ్ చేశారు. ఇక్కడైతే వెనకల ఆ పలానా షాడో ఎవరో మీరు దయచేసి కామెంట్ రూమ్లో తెలపగలరని మిగిలిన వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మీరు వివరించగలని నేనైతే కోరుతున్నా. ఎస్బీఐ విజయవాడ బ్రాంచ్లో బీవీ రెడ్డి శ్రీదేవి పేరిట చిన్నప్పనకు ఓ ఖాతా ఉంది. అందులోనూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ తేల్చింది. 2021 నుంచి 2024 మధ్య చిన్నప్పన్న తగరు ఊపు వలసలో 1,160 గజాల విస్తీర్ణంలో కలిగిన 5 ప్లాట్లు, లంకెలపాలెంలో 240 గజాలు చొప్పున 8 ప్లాట్లు, రిషికొండలో ఓ ప్లాటు కొన్నట్లు గుర్తించింది. ఇంకంటే మనకు లెక్కాచారం అంటే ఇది వింత కదా, విడ్డూరం ఉండదు కాబట్టి నేనే కొంచెం గ్యాప్ అప్ తీసుకొని పాస్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా ఇందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై సిట్ ఆరాధిస్తోంది. టీటీడీకు కల్తీనే సరఫరా చేసిన కేసులో సిట్ దర్యాప్తులో తాజాగా ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సహజంగా దాన్ని బట్టి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏదైనా కాల్ మనీ కేసు అది ఇది అంటారో, వడ్డీ ఏ ₹2, ₹3, ₹5 ఉన్నా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా బొక్కలేకపోవాల్సిందే ఆ వడ్డీ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా. అటువంటి ఈ తరుణంలో ఈయన ఏ రకాల డబ్బులు సంపాదించింటాడో, సరే ఏ రోజున పలానా ఫ్లాట్ కొని దాన్ని 10 లక్షలు ఏదైనా ఒక చిన్న ఫ్లాటో లేదంటే గజం వీలు ఉండేటువంటి ఇలా ఒక రకాన దాన్ని 18 లక్షలు కమ్మినావా అంటే 8 లక్షలు లాభం, అట్లా ఎక్కడ బిజినెస్లో పెట్టి నీకు అన్ని కోట్ల మేర నువ్వు లెక్కలు సంపాదించావని సిట్ అధికారులు అయితే లాజికల్గా క్లారిటీగా అడుగుతున్నారు. ఇంకా ఫైనల్గా ఒక అంశం అయితే అతని ఊపిరాడకుండా ఒక అంశాన్ని సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. అదేంటంటే ఇంకా ఫైనల్గా కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈయన చెయ్యి మామూలుగా లేదనమాట. దాని విషయం ఏంటంటే నెయ్యి అంటే ఎవరైనా పాలతో తయారు చేస్తారు, కానీ పామ్ కార్నెల్ ఆయిల్తో ఓ పదార్థాన్ని సిద్ధం చేసి దాని కృత్రిమంగా నెయ్యి సువాసన వచ్చేలా చేసేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాలను కలిపితే అది నెయ్యి అవుతుందా? కాదు కదా అనేది దిమ్మ తిరిగిపోయే విధంగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు కొన్నిసార్లు అంటూ ఉంటాడు, ఏది తలా తోక లేకుండా కొన్ని మాటలు అంటూ ఉంటాడు అనమాట. రప ఎన్ని మళ్ళీ అన్ని 5 సార్లు చెప్పించుకొని ఆ రకాన్ని ఉన్నది ఇది. అంటే రకరకాల ఫార్ములాలు కలిపి నెయ్యి తయారు చేసి పారముతున్నారు ఆ రోజున. వైకాపా హయాంలో ఇలా నెయ్యే కానీ నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేశారు. ఏకంగా 251 కోట్లు దొరుకుతాయని. అంటే ఈ జీడిపప్పు కావచ్చు, ఆ ఏలకలు కావచ్చు, ఈ ఏదైతే మిశ్రమాలు వాడుతూ ఉంటారో ఈ సంవత్సరానికి ఒకసారి తనిఖీలు చేస్తారంట. ప్రతి 10 రోజులకి లేదా ప్రతి 5 రోజులకి మ్యాక్స్ చేసుకుంటే ప్రతి ఒక్క నెలకి తెచ్చేటువంటి క్వాంటిటీ అయిపోతూ ఉంటాయి. లాస్ట్ అవుట్ ఫస్ట్ ఇన్ అన్నట్టు ఏదైతే ముందు తెచ్చింటారో అవి ముందు వెళ్ళిపోతూ ఉంటాయి, తర్వాత వచ్చేటివన్నీ ఆ గోడౌన్లో స్టాక్ ఉంటాయి. వాటిని కనీసం చెక్ చేసేటువంటి మినిమం బాధ్యత అయినా నీ పైన లేదని చెప్పి సిట్ అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. దానికి దీనికి ఏదే సమాధానం చెప్పలా. ఇంకా మిల్క్ పదాన్ని ఎందుకు తొలగించారనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. టీటీడీకు నెయ్యి సరఫరా చేయాలంటే జాతీయ డైరీలకు రోజు 4 లక్షల లీటర్లు, రాష్ట్రంలోని డైరీలకు 2 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలని కొన్నేళ్ల క్రితమే నిబంధనలు ఉండగా మీ హయాంలో 2020 ఫిబ్రవరిలో మిల్క్ అనే పదాన్ని ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. నేను చెప్పిన కదా ఇందాక ప్రతి ఒక్కటి డాక్యుమెంటెడ్
ఎవిడెన్స్ ఉంటుంది, దాని నుంచి అయితే తప్పించుకోలేరు. నాకు గుర్తులేదు, నేను మర్చిపోయినాను, రాత్రి నిద్ర మాత్రలు తిన్నాను, ఈ చెప్తే అయ్యే పని కాదు అది. బోలేబాబా డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు నిబంధనలో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారని అడిగారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని కమిటీలే చేసుకున్నాయని ధర్మారెడ్డి చెప్పారు. ఇంకా అసలు ఈయనకి ఆ పోస్ట్ ఎందుకు? అసలు బోలేబాబా డైరీ కనీసం మన రాష్ట్రానికి ఈవెన్ ఆ టీటీడీకి మనం ఏదైతే తిరుమల కేంద్రాన్ని గురించి మాట్లాడుతున్నామో అక్కడి నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల పైచిలకు దూరం ఉన్నది. నిబంధనల ప్రకారము మ్యాక్సిమం 500 నుంచి 600 కిలోమీటర్లు లోబడే ఉండాల. ఇక్కడ ఈ పాల సరఫరా చేయాలన్నా కూడా, నెయ్యి సరఫరా చేయాలన్నా కూడా అవన్నీ నిబంధనలన్నీ తొంగలో దొక్కేశారు. ఇంకా మనం ఇందాక చెప్పినట్టు 318 రూపాయలకే ఈ నాణ్యత లేని నెయ్యి కొన్నారంటే దేవుడి కోసం, కానీ చూపించే ప్రైస్ ఎంత? ఎక్కువ ప్రైస్ చూపించడం, ఆ గ్యాప్ అప్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం సొంత జోబులకి. సరే, ఆ పేపర్లో కూడా 318 రూపాయలకే చూపించినా కూడా దాన్ని మనం ఏదైతే పామ్ ఆయిల్ డాల్డా వాడుతూ ఉంటామో అటువంటి దాన్ని కూడా వాడినట్టు మనకైతే అందుతున్నటువంటి సమాచారము. ఓవరాల్గా ఈ దోపిడీ వల్ల ఏకంగా 250 కోట్ల పైసలకు వీళ్ళు సంపాదించారంటే, అంటే ఇది కంటికి కనిపించేది, కంటికి కనపడకుండా అక్కడ పెట్టేటువంటి హోటల్ వారి దగ్గర వీళ్ళు దండుకున్న డబ్బులు ఎంత లేకుండా ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఏమైనా వాటర్ బాటిల్ అమ్ముకునే వాళ్ళ దగ్గర కావచ్చు, లేకుంటే వసతి ఉండేదానికి ఈ రెసిడెన్సీల దగ్గర కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర అన్అఫిషియల్గా డబ్బులు దండుకొని వాళ్ళకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. దేవుడు అంటే వ్యాపారం చేసి వదిలేసినటువంటి దాఖలాలు మన దేశంలో ఎవరికైనా ఉన్నాయంటే వైసీపీ ప్రభుత్వంలో అప్పట్లో పనిచేసినటువంటి ఆ హైకమాండ్ అనేటువంటి వ్యక్తులకి. ఇంక 2023 నవంబర్లో తిరిగి మిల్క్ అనే పదాన్ని టెండర్ నిబంధనలో ఎందుకు చేర్చాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం మారే సమయం ఆసనమైందనమాట. ఎవరికి లబ్ధి చేకూర్చాలో చెప్పాలని ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానం చెప్పారు. ఎందుకంటే అప్పటికే టీటీడీలో ఈ మాదిరి జరుగుతుంది, తప్పులు జరుగుతున్నాయని చెప్పి అందరూ క్వశ్చన్ చేయడం వల్ల, ఎస్ మనం మీడియా పరంగా ఏదైనా మనం దీన్ని బట్టి మనం గ్రహించాలంటే నిజమైన పోరాటము మనస్ఫూర్తిగా చేస్తే మార్పులు చేర్పులు ఈ విధంగా వస్తాయి. అప్పుడు దాకా భయపడుతూ ఉండేటువంటి వ్యక్తులు 2023 నుంచి అంతో ఇంతో కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటా కొద్దిగా అంతో ఇంతో మంచి చేసుకుంటూ వచ్చారనమాట. అంత పూర్తి స్థాయి చెడ్డ కాకుండా. ఒక సినిమాలో ఏదంటారు కదా, నేను అంత పెద్ద చెడ్డోని కాదు, నేను ఇంతే చెడ్డోని అన్నట్టు ఆ విధంగా చెడ్డదాన్ని ఒక క్రొత్త తగ్గించారు. ఈ రకంగా అనేక ప్రశ్నలు. బోలేబాబా డైరెక్టర్లు మిమ్మల్ని కలిశారా అని అడిగితే తిరుమలకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి పంపించింది, 251.53 కోట్లు సంపాదించినట్లు తమ విచారణలో తేలిందని చెప్పి డిఐజీ మురళి గారు అయితే డైరెక్ట్గా వాళ్ళని అడగడం జరిగింది. ఏకంగా తిరుమలకు 68.17 లక్షల కిలోల నెయ్యిని పంపించింది బోలేబాబా డైరీ. ఇది ప్రతి ఒక్కటి రికార్డులో ఉన్నది. అదిగాక ఇంకా వైవి సుబ్బారెడ్డి, ఇంకా ఈయన అనున్యాయుడు కదా అక్కడనే, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, ఆయన పాత్ర ఏంది అని అడిగినారు. ఇది పూర్తి స్థాయిలో క్రాస్ ఎగ్జామిన్. వైవి సుబ్బారెడ్డిని అడిగినప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తాడు, ఈయన అడిగినప్పుడు ఆడొక సమాధానం చెప్తారు. ఈ క్లియర్ కట్గా అటు కాకుండా ఏకతాటిపైకి రావాలంటే పక్కనోడి పైన పడిపోతుంది. అంటే ఇద్దరం పలాంది ఒప్పుకున్నాం అనే దానికి ఉండదు. అయితే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఈయన తప్పు చేయలేదంటే ఆయన తప్పు చేసినట్టు. ఆ రకాన్ని వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి గారి గురించి కూడా ఈయనైతే నోరు మెదపకుండా గమనున్నాడు. ఈ రోజు రేపట్లో జరిగేటువంటి విచారణలో ప్రతి ఒక్కరికి భయపడుతుంది. ఇంకా లడ్డూలు తీసుకోకుండా అనేది, అంటే గతంలో చాలా మంది ప్రముఖులు వైసీపీకి అత్యంత అతుక్కొని అటాచ్డ్గా ఉన్నటువంటి ప్రముఖులు లడ్లు కూడా తీసుకోకుండా పోయినారు. దానిపైన కూడా దాన్ని బట్టినే మీకు అర్థం కాలేదనేటువంటి ప్రశ్నలకు ఈయన సమాధానం అంటూ లేదు. ఇలా అనేక కోణాల్లో ఈ సిట్ అధికారులు సూటిగా ధర్మారెడ్డిని అయితే ప్రశ్నించడం జరిగింది. ఇది ఇవాళ అంశము. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తారని కోరుకుంటున్నా. ధన్యవాదాలు.